హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సెషన్లో నేను ఎంసెట్కి సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ ఫిజిక్స్లో ఫిజికల్ వరల్డ్ మీద కొన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ ఫిజికల్ వరల్డ్ మీద ఒక వీడియో చేశాను కాన్సెప్ట్ బేస్డ్ మీద. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేయండి. ఓకేనా? దీంట్లో నేను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు, ప్రీవియస్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ టాపిక్ నుంచి బాగా అడుగుతున్నాడు అనే విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ద ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద వాట్ ఈజ్ ద డిస్కవరీ ఆఫ్ సివి రామన్. రామన్ ఏం డిస్కవర్ చేశాడు మనకు తెలుసు, 10th క్లాస్లో కూడా మనకు ఉన్నది. సో ఆయన డిస్కవరీ దేని మీద అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద, స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై మాలిక్యూల్స్ మీద ఆయన రీసెర్చ్ చేశాడు, డిస్కవరీ కూడా కనుక్కున్నాడు, డిస్కవరీ చేశాడు రామన్ ఎఫెక్ట్ని. దేని మీద అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్. ఫిజిక్స్ అండ్ కాంట్రిబ్యూషన్ ఏంటి, దీని మీద కాంట్రిబ్యూట్ చేశాడు. ఆయన చేసింది అంటే స్ట్రక్చర్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టార్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేశాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ అన్ని స్టార్స్ గురించి, ఆయన ఎవాల్యుయేషన్ ఎలా ఉంది, స్టార్స్ ఎలా ఉన్నాయి, స్టార్స్ ఏ విధంగా ఇవి స్కైలు ఎలా ఉన్నాయి అనే దాని మీద అతను రీసెర్చ్ చేశాడు. సో దాని గురించి మనకి కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు ఫిజిక్స్కి. ఓకేనా? నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్. యూ నో దట్. సో ఎలక్ట్రాన్ కనుక్కుంది ఎవరు? జేజే థామ్సన్. ఓకే. నెక్స్ట్ వన్, సో హూ డిస్కవర్డ్ ది న్యూట్రాన్. మనకు తెలుసు ఈ సంగతి, జేమ్స్ చాడ్విక్. 8th క్లాస్ నుంచి మనకు తెలుసు జేమ్స్ చాడ్విక్ అని. తర్వాత వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్ దేని మీద వర్క్ అవుతుందంటే ప్రిన్సిపల్ ఉంది ఫిజిక్స్లో, అదేంటంటే లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, హీట్ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది థర్మోడైనమిక్స్. మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో, నో ప్రాబ్లం. బట్ దిస్ ఈజ్ వెరీ సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్, వీటి మీద ఫోకస్ చేయండి. ఒక నెక్స్ట్, ఫోటోసెల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఫోటోసెల్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతుంది. ఓకే. రైట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ రాకెట్. రాకెట్ దేని మీద, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే న్యూటన్ థర్డ్ లా. అదే ఇక్కడ మనకి ఆప్షన్లో న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి మనం. నెక్స్ట్, నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ స్టార్స్ గురించి చదివే వాటిని ఏమంటాం మనం? ఆస్ట్రానమీ అంటాం. ఆస్ట్రానమీ మనకు తెలిసిందేది. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇనర్షియా. దట్ ఈస్ గెలీలియో కనుక్కున్నాడు ఇనర్షియా కాన్సెప్ట్ని, మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా హూ ఇన్వెంటెడ్ ది వైర్లెస్ టెక్నాలజీ. సో మార్కోనీ, చాలా చాలా ఇంపార్టెంట్. మార్కోనీ ఈజ్ అ సైంటిస్ట్ అండ్ హూ ఇన్వెంటెడ్ ది వైర్లెస్ టెక్నాలజీ, సో వైర్లెస్ కమ్యూనికేషన్. ఓకేనా? సో దిస్ ఈజ్ నెక్స్ట్ వన్. సో మ్యాచ్ ద టెక్నాలజీ అండ్ కాలంలో టెక్నాలజీ గురించి ఇచ్చాడు మనకి. కాలం 2లో సైంటిఫిక్ ప్రిన్సిపల్, అంటే ఆ టెక్నాలజీ ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ మ్యాచింగ్ రూపంలో ఇచ్చాడు. చూడండి, స్టీమ్ ఇంజిన్ అనేది మనకు తెలుసు థర్మోడైనమిక్ లాస్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. న్యూక్లియర్ న్యూక్లియర్ ఫిజన్ మీద వర్క్ అవుతుంది. తర్వాత కంప్యూటర్ డిజిటల్ లాజిక్స్, దట్ ఈస్ జీరోస్ వన్స్ బైనరీ కోడింగ్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ జనరేటర్ విచ్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెరడే లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ పి. ఓకేనా? మై ఆన్సర్ ఈజ్ వన్ ఈజ్ Q and the second is my answer. ఓకే. సో మ్యాచ్ ద సైంటిస్ట్ నేమ్ అండ్ అగైనెస్ట్ డిస్కవర్. ఒక కాలంలో సైంటిస్ట్ నేమ్ ఇస్తాడు, ఇంకో కాలంలో డిస్కవరీ చేస్తాడు, వాళ్ళకి అనుకున్నది ఏదో ఇస్తాడు అనమాట. ఫారడే కనుక్కున్నది జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకుందాం, ఫారడేస్ లాస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎస్, లాస్ ఆఫ్ ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ Q. నా న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఆర్ మనకు తెలిసింది. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ, దట్ ఈస్ ఎస్. హంబుల్, దట్ ఈస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి సో డిస్కవరీ చేశాడు. సో దిస్ ఈజ్ మై ఆన్సర్ ఇస్ QRSP ఫస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డాష్ ప్రిన్సిపల్. మైక్రోస్కోప్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, మైక్రోస్కోప్ అంటే టు మెజర్ ది
స్మాల్ అంటే సైజు స్మాల్గా ఉన్న ఆటం కానీ మాలిక్యూల్ కానీ వాటి సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి యొక్క సైజ్ని మనం చూడాలి అనుకుంటే ఇది ఏ బేస్ మీద వర్క్ అవుతుందంటే మైక్రోస్కోపు. సో ఇక్కడ వేవ్ నేచర్ అంటే వేవ్ నేచర్ అది వచ్చేసి 10⁻² యాంగ్స్ట్రమ్ అంత రేంజ్లో ఉంటుంది కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వేవ్ నేచర్ మీద అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది వేవ్ రూపంలో వెళ్తూ ఉంటుంది. ప్రతి వేవ్ కూడా వేవ్ లెంత్ ఉంటుంది కాబట్టి వేవ్ నేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ బిట్. నెక్స్ట్, సో the scientific principle involved in laser is, that is the amplification by population inversion. దీని మీద వర్క్ అవుతుంది. ఓకేనా? ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, the related effort to derive properties of bigger more complex system from the properties and interaction of the its constitute simpler parties. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కాంప్లెక్స్ నుంచి కాంప్లెక్స్గా ఉన్న ఒక ప్రాపర్టీని కానీ ఒక ఏదైనా ఒక అనాలిసిస్ కానీ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా అనాలిసిస్ చేస్తామంటే చిన్న స్మాల్ పార్ట్గా మనం తీసుకొని అనాలిసిస్ చేస్తాం. దాన్నే మనం రిడక్షనిజం అంటాం. ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఫిజికల్ వరల్డ్, ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నేచర్ ఆఫ్ ది ఫిజికల్ లాస్ ఇస్ నాట్ కరెక్ట్. అంటే సో ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్, 3 ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే ఒక ఆప్షన్ కరెక్ట్ ఉండదు. చూడండి, ఆల్ కన్జర్వేటివ్ క్వాంటిటీస్ ఆర్ నెసెసర్లీ స్కెలార్. నెసెసర్లీ స్కెలార్స్ అవసరం లేదు, వెక్టర్స్ కావచ్చు స్కెలార్స్ కావచ్చు. సో ఇదేంటి, ఇది రాంగే. ఓకేనా? నౌ లాస్ ఆఫ్ నేచర్ డు నాట్ చేంజ్ విత్ టైం. ఓకేనా? టైంతో చేంజ్ అవ్వవు లాస్ అనేవి, కరెక్ట్ అవి. లాస్ ఆఫ్ నేచర్ ఆర్ సేమ్ ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్. ఎస్, కరెక్టే. నా లా ఆఫ్ గ్రావిటేషన్ ఈజ్ ద సేమ్ బోత్ ఆన్ మూన్ అండ్ ఎర్త్. ఎస్, ఎక్కడ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి. సో ఆల్ కన్జర్వేటివ్ క్వాంటిటీస్ ఆర్ మేబీ ఐదర్ స్కెలార్స్ ఆర్ వెక్టర్స్ కూడా కావచ్చు. లైక్ ఇన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ స్కెలార్, లా ఆఫ్ కన్జర్వేషన్ మూమెంట్ అని వెక్టార్. సో రెండింటిలో కూడా పాసిబిలిటీ ఉంటుంది. నెసెసర్లీ స్కెలార్ ఒకటే ఉండాల్సిన అవసరం లేదు, వెక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మై ఆన్సర్ ఏ కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, సో ఇఫ్ G, W and E and S be relative strength of gravitation, G అంటే gravitational force, W అంటే weak nuclear force, E అంటే electromagnetic force, S strong nuclear force. వాట్ రేంజ్ ఇస్తాడు? యాక్చువల్గా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు రేంజ్ 1 అనుకోండి, రిలేటివ్ స్ట్రెంత్ 1 అనుకుంటే దాన్ని కంపేర్ చేస్తే నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటంటే ఎలక్ట్రోమాటిక్ ఫోర్సు. అది ఎంత ఉంటుందంటే 10⁻² టైమ్స్ ఉంటుంది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ అ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సు, ఎలక్ట్రోమాటిక్ ఫోర్సు. తర్వాత వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి 10⁻−13 టైమ్స్ ఆఫ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ఇది వీక్ న్యూక్లియర్ ఫోర్స్. తర్వాత 10⁻−39 ఇది గ్రావిటేషన్ వీకెస్ట్ ఫోర్స్ అన్నమాట. సో ఇందులో ఏది హైయెస్ట్? సో స్ట్రాంగ్ ఫోర్స్ గ్రేటర్ దాన్ ది ఎలక్ట్రోమాటిక్ ఫోర్స్, నెక్స్ట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ఆఫ్టర్ గ్రావిటేషనల్ ఫోర్స్. వీటి మీద పక్కా అడిగే ఛాన్స్ ఉంది. నేచర్ ఆఫ్ ఫోర్సెస్ మనకి 4 ఉంటాయి, వీటి మీద రేంజ్ అడుగుతాడు. ఇది షార్ట్ రేంజ్ ఫోర్సు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ షార్ట్ రేంజ్ ఫోర్స్. వీటిలో లాంగ్ రేంజ్ ఫోర్స్ వచ్చి గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాటిక్ ఫోర్స్ కూడా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఎస్ గ్రేటర్ దాన్, ఈ గ్రేటర్ దాన్, డబ్ల్యూ గ్రేటర్ దాన్ జీ. సో మై ఆప్షన్ ఇస్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిట్ చాలాసార్లు అడిగాడు మనకి ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్లో. ఓకేనా? నెక్స్ట్, లాంగ్ రేంజ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై న్యూట్రల్ పార్టికల్ విత్ ఫైనట్ మాస్ అన్నాడు. లాంగ్ రేంజ్ ఫోర్స్లో మాస్ వల్ల వచ్చే ఫోర్స్ అంటే గ్రావిటేషన్ ఫోర్స్ కాబట్టి ఏ ఇస్ మై ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి అవుట్ ఆఫ్ 4లో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉంటాయి, అవి అంటే కనుక్కుందాం. సో ఆల్ కన్జర్వ్డ్ quantities are not necessarily scalar, కరెక్టే ఇది. The law of conservation of energy is valid only in microscopic cause, not only. ఇదేంటి? is not, ఇది రాంగ్, ఇది ఓన్లీ ఫర్ నాట్ మైక్రోస్కోప్, అన్నిటికి కూడా వ్యాలిడ్ అవుతుంది. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆపరేట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻−16 మీటర్స్ నానా, ఇస్ కరెక్టే. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 10⁻−16 meters. Law of nature do not change with time. Yes, my wrong answer is A is my wrong answer, is the incorrect statement. Sorry. So B is the incorrect statement. It is not only valid for the microscopic, it is also valid for microscopic and microscopic. Okay, right. Next one, match the following forces of nature with their relative strength. So strong nuclear force 1 అనుకుంటే, సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ వచ్చేసి 10⁻−13. నెక్స్ట్ వన్, ఎలక్ట్రోమాటిక్ ఫోర్స్ 10⁻−2. Gravitational force is 10⁻−13, and my option is here 2, 4. Yes, 2, 4 and 1, 3. So A is my option. Okay. Next one, the range మాత్రం డెఫినెట్గా ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ ఇస్ రేంజ్.
డెఫినెట్గా రేంజ్ అడుగుతాడు. స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, గ్రేటెస్ట్ ఫోర్స్, దెన్ ఆఫ్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, దెన్ ఆఫ్టర్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, దెన్ ఆఫ్టర్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎలాగ అడుగుతుంది? లోయెస్ట్ అడుగుతాడు. అసెండింగ్ ఆర్డర్ ఇది, డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అయినప్పుడు ఏమవుతుంది? గ్రావిటేషనల్ లెస్ దాన్ దట్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, లెస్ దాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, లెస్ దాన్ స్ట్రాంగ్ న్యూక్లియర్. ఈ విధంగా కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వాజ్ కన్ఫర్మ్డ్ విత్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఫర్ హిస్ వర్క్ ఆన్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద వర్క్ చేశాడు కాబట్టి బేస్డ్ ఆన్ ది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఈ గాట్ ది నోబెల్ ప్రైజ్. ఓకే, సో ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ఇన్ ద, సో ఇది కాంటాక్ట్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ కాబట్టి డెఫినెట్గా ఇది బి ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా సైంటిస్ట్ మీద అడుగుతున్నారు. సైంటిస్ట్ డిస్కవరీ ఏంటి, అది నేను కనుక్కున్నాడు, సైంటిస్ట్ నేమ్ ఇచ్చి, తర్వాత గ్రావిటేషన్ ఫోర్సెస్ మీద ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అవకాశం, ఫోకస్ చేయాలి. ఓకేనా. విచ్ ఇయర్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్? 2005 ఈజ్ డిక్లేర్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫిజిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అండ్ వేవ్ ఫీచర్ ఆఫ్ లైట్ వాజ్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, డైఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, పోలరైజేషన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా మనోడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, ఏ సూపర్ పొజిషన్ వితౌట్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ట్రూ. ఇదేంటంటే ఐ కాల్ ఇట్ ఈజ్ ఏ హైపోథిసిస్. అంటే మనం అనుకుంటా ఉంటాం, మనం అజ్యూమ్ చేస్తాం, అంటే అపోయిటికల్గా అది ట్రూ అవుతుంది అంటే అజ్యూమ్ చేసుకుంటారు అని, కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో సూపర్ పొజిషన్, సపోజ్ సూపర్ పొజిషన్ వితౌట్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ట్రూ. ఓకేనా, దిస్ ఈజ్ హైపోథిసిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వన్, so which of the following is an example for very short range force? Very short range, which is a strong nuclear force. Gravitational long range force. This is long range force. This is also long range force, but weak nuclear force. Okay, na? Right. Next one. Last one. Michael Morley experiment. Michael Morley experiment వచ్చేసి ఎస్, నాన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఈథర్. ఓకేనా, ఇది కనుక్కున్నాం. ఇది ఏంటి? ఆ సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేశాడు కాబట్టి. స్టెర్న్ గార్లెక్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈజ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ స్పిన్, ఎలక్ట్రాన్స్ స్పిన్ ఉన్నాయని చెప్పేసి ఈ గార్లెక్ ఎక్స్పెరిమెంట్ చెప్తుంది అన్నమాట. థర్డ్ వన్, దిస్ ఇస్ థర్డ్ వన్. నెక్స్ట్, డైవిషన్ జర్మన్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డీ బ్రోగ్లీ మ్యాటర్ వేవ్స్. సెకండ్ వన్. ఓకే. నెక్స్ట్, అండర్సన్ డిస్కవరీ ఆఫ్ పాజిట్రాన్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది యాంటీ మ్యాటర్. సో ఇప్పుడు మనం అన్నిటిని చూసినట్లయితే, అన్ని క్వశ్చన్స్ మనం చూసినట్లయితే డిస్కవరీ మీద ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్లో మీకు ఎన్సెట్ టెక్స్ట్ బుక్లో సైంటిస్ట్ నేమ్ ఉంటుంది అండ్ డిస్కవరీ ఉంటుంది. వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏవైతే నేను డిస్కస్ చేశానో కొన్ని క్వశ్చన్స్, ఏది ఫోటో ఎలక్ట్రిక్ మీద, ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు, నోబెల్ ప్రైజ్ దేని మీద వచ్చింది? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద వచ్చింది. తర్వాత ఈ స్ట్రాంగ్ ఫోర్సెస్ రేంజ్ ఎలా ఉంది, అసెండింగ్ ఎలా రాయాలి, డిసెండింగ్ ఎలా ఉంటుంది, ఏది షార్టెస్ట్ రేంజ్ ఫోర్స్, లాంగెస్ట్ రేంజ్ ఫోర్స్, వీక్ ఫోర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రేంజెస్ అడుగుతాడు. తర్వాత ఇంకేమున్నాయి, ఇవే అడుగుతున్నాడు. సో వీటి మీద బాగా ఫోకస్ చేయండి. వీటి నుంచి పక్క మీకు ఎంసెట్ల ఎగ్జామినేషన్లో రాబోతుంది. ఎంసెటే కాదు, నీట్ ఎగ్జామ్ అయినా సరే, నీట్ ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మన సిలబస్లో అది పక్కగా మెన్షన్ చేశాడు ఫిజికల్ వరల్డ్ అని చెప్పేసి. కాబట్టి ఎవ్రీబడి షుడ్ ప్రిపేర్ దిస్ చాప్టర్. డోంట్ skip this chapter. Okay na? So thank you, one and all.